హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగిన చిన్నపాటి మోసాన్ని చూపెడతాను. నేను మల్లారెడ్డి హాస్పిటల్లో మా ట్రీట్మెంట్‌కై మా మదర్‌ని తీసుకెళ్ళాను. అక్కడ వారు చేసిన ట్రీట్మెంట్‌లో వారు ఫుడ్ బిల్ అనుకుంటూ, ఇంకా ఇంజెక్షన్ బిల్ అనుకుంటూ, ఇంకా సిరంజిలు అనుకుంటూ, డైపర్లు అనుకుంటూ ఏవేవో చెప్పారు. నాన్ మెడికల్ అనుకుంటూ. అయితే ఇందులో 1093 రాశారు. ఎదురు తిరిగి మాట్లాడినందుకు, వాళ్ళతోటి జవాబుగా ప్రశ్నించినందుకు వారు భయపడి నిజాన్ని ఒప్పుకోలేక దాన్ని తగ్గించారు. మిగతా 800 ఎంఆర్ ఫిల్టర్ అనుకుంటే ఏశారు. 214 ఇంజెక్షన్ బిల్ ఏస్తే, ఇంకా మిగతా 800 చిల్లర లోపు ఇంకా ఎంఆర్ ఫిల్టర్ అనుకుంటే ఏశారు. మరి ఇలాంటివి చేస్తూ ఫ్రాడ్ డిటెక్షన్స్ చేస్తున్నట్టు మల్లారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్న మల్లారెడ్డికి, ఇంకా నారాయణకు నేనేం చెప్తున్నానంటే, దేవుని పేరు చెప్పుకొని మోసం చేయకూడదు. ఇది మీ శాపం. సో దేవుడి పేరు అంటే అంటే మల్లన్న స్వామి, నారాయణ అంటే నారాయణుడు, విష్ణుమూర్తి వస్తాడు. సో దేవుని పేరు చెప్పుకొని హాస్పిటల్ మోసం చేయొద్దనే నా మనవి. ఇలా చేస్తే మీ కుటుంబానికి, మీ వంశానికి తగని శాపాలు కలుగుతాయి. సో చిన్న చిన్న మిస్టేక్స్ని కూడా క్షుణ్ణంగా ఫైండ్ అవుట్ చేయాలని నేను మల్లారెడ్డి సంస్థ అన్నటి హెడ్ని కోరుకుంటున్నాను. సో ఇలాంటి మోసాలు జరగద్దని యూట్యూబ్లో ఈ వీడియోని మీకు హెచ్చరికగా అప్లోడ్ చేస్తున్నా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.